గర్వమేనండి. మన జీవితాలను చెడగొట్టేది గర్వమే ప్రియులారా. గర్వాన్ని మానుకుంటే ప్రతి ఒక్కడికి గర్వం ఏర్పడిపోతుంది. ఇప్పుడు నేను చూస్తున్నా కదా ఎంతోమందిని బయట గర్వం. ఆ గర్వం వల్లే లూసిఫర్ అన్న సైతాన్ ఎవరో తెలుసా అండి? మంచి దేవదూత అండి, శ్రేష్టమైన దేవదూత. దేవదూతలందరిలోకి ఈ లూసిఫర్ని మంచి ప్రధానమైన వాడిగా దేవుడు చేశాడండి. ఎంత భాగ్యం ఇచ్చారు తెలుసా ప్రియులారా? అంత భాగ్యాన్ని కోల్పోయింది. నేనే గొప్పవాడిని దేవుని స్థానం ఆక్రమించుకోపోయింది. దేవుని స్థానంలో ఉండాలనుకుంది, గర్వించింది, భూమి మీద నెట్టబడింది ప్రియులారా. అట్లాగే ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. మరి సుంకరి పరిచయల వారి ప్రార్థన చూస్తే పరిచయుడు మంచివాడే, ప్రార్థన చేస్తూ ఉన్నాడు, కానీ గర్వించాడు, నీతిమంతుడిగా ఎంచబడలేకపోయాడు. మరి సుంకరి నీతిమంతుడిగా మార్చబడ్డాడు. కాబట్టి ప్రియులారా, మన గర్వాన్ని తీసేయండి.